మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం మేడం. ఆలు, కార్న్ఫ్లవర్ పిండి, కారం, కొత్తిమీర, ఎగ్, ధనియాల పౌడర్, మసాలా, జీలకర్ర, బియ్యం పిండి. ఆలు ఎగ్ డీప్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాము. సో నవనీత గారు ఏం తయారు చేయాలంటారు? ఇలా ఫస్ట్ ఆలుగడ్డను చిన్నగా సన్నగా కట్ చేసేయాలి. అంటే బజ్జీకి చేసుకున్నాం రౌండ్ గా కట్ చేయాలి. ఓకే. వాటర్ వేసుకొని సాల్ట్ వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఓకే. ఇది కొంచెం మారినట్టు తీసేసి ఒక బౌల్ వేసుకొని దీనిలో కార్న్ఫ్లవర్ పిండి, ఓకే, కారం, కొత్తిమీర, ధనియాల పౌడర్, జీలకర్ర, బియ్యం పిండి, ఎగ్, దీనిలో మళ్ళీ చెప్పి వేయండి, సాల్ట్, లైట్గా కొంచెం వాటర్ వేసుకో. ఆలుగడ్డలు అన్నీ ఇంట్లో మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి మేడం. ఓకే. ఆలుకు సరిపడా ఎగ్ కొట్టుకోవాలి పక్కన. కొంచెం సాల్ట్, కారం, ఓకే, ధనియాల పౌడర్, కొత్తిమీర, ఇది మిక్స్ చేసి ఎగ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు తయారు చేసుకున్న ఎగ్ బ్యాటర్ లో మనం ముందుగా తయారు చేసుకున్న ఆలుని ఎగ్ లో డిప్ చేసుకొని ఫ్రై చేస్తాం. సో వీటిని కూడా రెండు పక్కల ఫ్రై చేయాలి. రెడ్ కలర్ లో వచ్చేలాగా వేసుకోవాలి. ఓకే. లోపల ఆలు ఉడకాలి కదా. అవును. శనగపిండిలో ఆలు బజ్జీ లాగా కాకుండా కార్న్ఫ్లవర్ బియ్యం పిండి ఎగ్ కలిపి వేస్తే బాగుంటుంది. ఓకే.
డీప్ ఫ్రై బాగా రెడ్గా అయింది, తీసుకోవచ్చు మేడం. ఇది ఓకే, తీసుకొని ప్లేట్లో పెట్టి ఫైనల్గా డిష్ అవుట్ చేసుకున్నాం. ఓకే. ఆలు ఎగ్ డీప్ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మేడం. ఓకే, ఆలు ఎగ్ డీప్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ ఆలు డీప్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఆలు ముక్కలు, బియ్యపిండి, ఎగ్స్, కారం, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, బియ్యపిండి. ఎగ్ ఆలు డీప్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కార్న్ ఫ్లోర్, కారం, కొత్తిమీర, జీలకర్ర, బియ్యపిండి, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఆలు డీప్ ఫ్రై రెడీ.